పెట్టడం దాని వలన ఎంతో మందికి మీరు సేవ చేసినట్లే. చాలా మంది అనుకుంటారు బ్లడ్ దానం చేస్తే మనకి ఏదో శక్తి కోల్పోతున్నాం. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు తెలుసున్న చాలా మంది వ్యక్తులు సంవత్సరానికి 2 సార్లు అంటే ఒక ఏడు దాకా అది పరిమితం అవుతుంది. అది ఒకసారి ప్రకటిస్తే మీకు అది మళ్ళీ వెంటనే అది ఫ్రెష్గా మళ్ళీ బ్లడ్ తిరగడం. అలాంటి అవకాశాలని మానవ నిర్మాణంలోనే ఇవ్వడం జరిగింది. ఎంతో మంది మరి ఓపాజులు ఇలాంటి ఎక్కువగా దొరికే గ్రూపులు, కానీ నెగిటివ్ గ్రూపులు చాలా లభ్యంగా. అలాంటి పరిస్థితుల్లో ఈ బ్లడ్ ఖచ్చితంగా మీరు ఎవరొకళ్ళు ఉంటారు దాన్ని బ్లడ్ దానం చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా అవసరమయ్యేది బ్లడ్. ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం, ఎన్నడూ చూసాం. మరి ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ దాని మూలంగా ముఖ్యంగా మన భారతీయులు అలాగే బ్రిటిష్ చేత చాలా మంది ప్రాణాలు కోల్పోయింది. అది ప్యాక్ అయింది కాబట్టి పైన అయిపోయింది. పైన అవ్వకుండా ఉంటే మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ బ్లడ్ అవసరమయ్యే పరిస్థితి కలిగింది. ముఖ్యంగా ఈ రక్తదానం అన్నది అన్ని దానాల్లోకి కూడా చాలా ముఖ్యమైనదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. ముఖ్యంగా 3 సంవత్సరాల తర్వాత మీరు ఎంప్లాయీస్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. వివిధ క్యాంపస్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. క్యాంపస్ క్యాంపస్లో అయిపోతుంది. రోడ్డు మీద అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆ రోజు బ్లడ్ అవసరం. ఎక్కడైనా బ్లడ్ డొనేషన్ మన ఏదైతే ల్యాబొరేటరీస్ ఉన్నాయో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీ తరఫున ఎవరైనా వచ్చారా, వస్తే వాళ్ళ బ్లడ్ ఇవ్వమని మీ బ్లడ్ ఇస్తామని చెప్పి వాళ్ళు మన దగ్గర తీసుకుని మనకు అవసరమైన గ్రూపు బ్లడ్ ఎవరో తెలుస్తాం. Please approach the whole parliament.